5వ అధ్యాయం. మరి మొదటి నుంచి చూస్తే ఒకసారి జనసమూహులు దేవుని వాక్యాన్ని వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నె సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణలను చూచెను. జారుడు వాటిలో నుండి దిగి వలలు కడుగుచుండిరి. ఆయన దోణల్లో సీమోనిదిన ఒక దోణె దాని నుండి కొంచెం త్రోయమని అతను అడిగి కూర్చుండి దోణంలో ఉండి జనసమూహాలకు బోధించాను. మరి ఇక్కడ సీమోంది చూస్తాడు. 2 దోణలు ఉన్నాయి, దాంట్లో సీమోంది చూసి జనసమూహానికి వాక్యాన్ని బోధించాడు. ఆయన చాలించిన తర్వాత నువ్వు దోణను లోతులకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, అంటే రాత్రంతా తను చేపలు పట్టాడు. నిరాశకు గురి చెందాడు. ఎందుకంటే రాత్రి అంతా కష్టపడ్డా ఏం ప్రయోజనం లేదు. నిరాశగా ఇంటికి వెళ్ళిపోతున్నాడు. ఏమీ లేక వెళ్ళిపోతున్నాడు. సమయం అంతా వేస్ట్ అయిపోయింది, ప్రయాసం వ్యర్థమైపోయింది. మరి తను అనుకున్నాడు చేపలు పట్టాలా, ఈ రాత్రి పట్టుకోవాలా అనుకున్నాడు, కానీ పట్టుకోలేకపోయాడు. అయితే అలాగా నిరాశగా వెళ్తున్న సీమోను దేని ఒక దోణె చూశాడు ప్రభు. అలాగే నీ జీవితంలో నిరాశకు మరి గురి చెందుతున్నావా, అంటే నిరాశ పడుతున్నావా? నీ వద్దకు వస్తాడు, నీతో ప్రభు మాట్లాడతాడు. ఇక్కడ ఈ లైవ్ ద్వారా మీతోనే మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఇలాగా నిరాశపడిన సీమోన్ దగ్గరికి వస్తున్నాడు. ఆ దోణిని చూస్తున్నాడు. అతన్ని పిలిచి దోణిలో ఎక్కి వాక్యాన్ని బోధించినాక అంటున్నాడు కదా, నీ దోణి చాలించిన తర్వాత అంటే బోధించిన తర్వాత నువ్వు దోణిని లోతుగా నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని చెప్పాను. రాత్రంతా ప్రయాసపడ్డాడు, ఏమీ దొరకలే. నిరాశపడి ఇంటికి వెళ్ళిపోతున్న సమయంలో సీమోనుదైన దోణించి వచ్చి ఇప్పుడు అంటున్నాడు కదా, లోతుగా నడిపించి నీ వల వేయి. ఏలినవాడ రాత్రి అంతా ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు, అయినా నీ మాట చొప్పున వలలు వేస్తున్నాయనితో చెప్పగా, అంటే తను అనుకున్నాడు, అనుకున్నది జరగలే, నిరాశపడ్డాడు. నిరాశపడిన అదే దోణులు యేసుప్ర వచ్చి అంటున్నాడు, కొంచెం లోతుగా నడిపించు అని నువ్వు వలవేయి అని చెప్పినప్పుడు వలవేయగా వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అంటే తను అనుకున్నది జరిగిస్తున్నట్టుగా ఇక్కడ చూస్తున్నాం. నువ్వు అనుకున్నది కూడా జరిగిస్తాడు. అయితే ఇక్కడ ఒక మంచి విషయాన్ని తెలియజేస్తున్నాడు. అందుచేత వారు వలలు మిగిలిపోచుండగా వారు వేరొక దోణులను తమ పాలివారు వచ్చి తమకు సాయం చేయమని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణలు నింపిరి. సీమోను పేతురు చూసి యేసు మోకాళ్ళ సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్మని చెప్పాడు. ఏలియనగా వారు పట్టిన చేపల రాశికి అతడితో ఉన్న వారందరూ విస్మయం పొందిరి. తను అనుకున్నది ఏదో దాన్ని దేవుడిస్తున్నట్టుగా చూస్తున్నాం. అయితే ప్రభు ఒక విషయాన్ని చెప్తున్నాడు. అలాగే సీమోనుతో కూడా పాలువారైన జెబెదయి యాకోబులు విస్మయం పొందిరి. అందుకు యేసు భయపడకు, ఇప్పటి నుండి నువ్వు మనుషులను పట్టు జాలరిగా అవుతావు. తాను అనుకున్నది చెప్తున్నాడు. నువ్వు అనుకున్నది ఓకే, నువ్వు అనుకున్నది అప్పుడప్పుడు నీ జీవితంలో జరిగిస్తాడు. అయితే తానేంటి తెలుసా, ఇదే చేపలు పట్టే దాంట్లోంచే మాట్లాడుతున్నాడు. అప్పుడప్పుడు మనం చేసి దాంట్లోంచే మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ చేపలు పడుతున్న సీమోనుతో అంటాడు, ఇక నుంచి నువ్వు చేపలు పట్టడం కాదు, మనుషులను పట్టు జాలరిగా మారుతావు. అంటే నేను అనుకున్నది చెయ్యి. ఒక దినాన అదే పేతురు నడుస్తా అంటే నీడ పడతా ఉంటే అతని నీడలు అద్భుతాలు జరిగినాయి. పక్షవాయు గలవారు బాగయ్యారు. అతను చేయి పట్టుకోగానే కుంటివాడు దిగ్గున లేచారు. 5,000 మంది 3,000 మంది రక్షించబడ్డాడు. అవును ప్రియులరా, అదే పేతురు దగ్గర అనేకులు వచ్చి చరస్థిరాస్తులు అతని పాదాల ఎదుట పెట్టినట్టుగా చూస్తున్నాం. అవును, మనం అనుకున్నది జరగనప్పుడు నిరాశ చెందుతాం. ఇలా నిరాశ పడిపోయి వెళ్ళిపోతున్న తన జీవితంలో ఒక కార్యాన్ని తను అనుకున్నది జరిగించటమే కాదు, దేవుడు అనుకున్న దాన్ని తెలియజేస్తున్నాడు. అవును ప్రియులరా, నువ్వు అనుకున్నది కాదు, ఈ లోకం కొరకు, నీ కొరకు, నీ కడుపు కొరకు, నీ జీవితం కొరకు, నీ పిల్లల కొరకు, నీ పరిస్థితుల కొరకు నువ్వు అడుగుతూ ఉంటావు. నీది నీ విషయాలే, కానీ దేవుడు ఏమనుకుంటున్నాడు ఎప్పుడైనా మనం గమనించామా? ఇప్పుడు మనం అడిగామా? ఇప్పుడు కోరామా? అవును, ఇక్కడ సీమోనుతో అంటాడు, ఓకేనయ్యా నువ్వు అడుగుతున్నది, నువ్వు ఏదైతే అనుకున్నావో అది జరిగింది, ఓకే, నేనేమనుకుంటున్నా చెబుతున్నా, ఇక నుంచి నువ్వు మనుష్యులను పట్టు జాలరిగా మారతావు. నిజమే, అక్కడి నుంచి పేతురు యొక్క జీవితం మారిపోయింది. ఈ ఉదయకాల మధ్యాహ్న కాల సమయంలో నీ జీవితం
యేసు నామములో మారిపోనుగాక. అవును, తాను అనుకున్నది అంటే పేతురు అనుకున్నది జరగక నిరాశ చెంది వెళ్ళిపోతున్న సమయంలో తను అనుకున్నది జరిగించాడు. యేసయ్య అక్కడికి వచ్చి చేపలు పట్టినట్టుగా చూస్తున్నాం. ఆ చేపల రాశికి విస్మయం పొందాడు, అంతగా ఇచ్చాడు. అంటే తన జీవితంలో ఎప్పుడు చూడని కార్యము చేశాడు. ఇప్పుడు అంటున్నాడు, ఇక నుంచి నీవు భయపడకము, ఇప్పటి నుండి మనుష్యులను పట్టుజాలటిగా మారుతావు. నువ్వు అనుకున్నది కాదు, నేను కూడా నీ కొరకు అనుకుంటున్నా. ఇక నుంచి చేపలు పట్టడం కాదు నీ జీవితం, చేపలతో వ్యాపారం చేయటం కాదు, ఈ సముద్రం దగ్గర నువ్వు ఉండటం కాదు, మనుష్యులను పట్టే జాలరిగా మార్చబడతావు. నిజమే ప్రియులరా, దేవుడిది ఎప్పుడైతే దేవుడు తన గురించి ఏమనుకుంటున్నాడో అది ఎరిగి పేతురు నడిచినప్పుడు పేతురు జీవితం చాలా ఆశీర్వాదకరంగా మారిపోయింది. రూపాంతర కొండ మీద దేవుణ్ణి చూడగలుగుతున్నాడు, దేవునితో యేసు ప్రభువుతో నడవగలుగుతున్నాడు. మరి జీవం గల దేవుని కుమారుడు కొరకు తన ప్రాణాన్ని పెట్టినట్టుగా చూస్తున్నాం. నిజమే ప్రియులరా, ఎన్ని అద్భుతాలు! 3,000 మంది 5,000 మంది మరి రక్షణ పొందినట్లుగా చూస్తున్నాం. మనుష్యులను పట్టే వ్యక్తిగా మారిపోయాడు. అద్భుతాలు, అతని నీడకు అద్భుతాలు జరిగినాయి. చేతులు పెట్టినాడు, మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం దిగి వచ్చింది. ఇలా ఇవనంతరం నీ జీవితం కూడా అలాగూ మారునుగాక. మనం అనుకున్నది ఒకవేళ ఆలస్యం అవుతుందా? ఇవనుకున్నది అది కుటుంబం కొరకు కావచ్చు, గర్భఫలం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, మనలా అంటున్నా నీ వ్యాపారంలో అభివృద్ధి కావచ్చు. నువ్వు అనుకున్న చోట ఒక అద్భుతాన్ని చూడలేకపోతున్నావా? తప్పక యేసయ్య దాన్ని జరిగిస్తాడు. జరిగించే దేవుడైనా దేవునికి వాక్యములు కనుక చూసినట్లయితే మరి ఆదికాండం 29వ అధ్యాయం 31వ వచనాన్ని కనుక చూసినట్లయితే ఆదికాండం 29వ అధ్యాయం 30వ వచనం చదువుతున్నా. యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొలువు చేసెను. లేయా ద్వేషించబట్ట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలయుండెను. ఇదే 30వ అధ్యాయము. కొంచెం చూస్తే మనకు అర్థమవుతుంది. 30వ అధ్యాయము 1వ వచనం చదువుతాను. రాహేలు తన యాకోబునకు పిల్లలు కనకపోట చూచి తన అక్క యందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలం ఇమ్ము, లేని ఎడల నేను చచ్చెదను. అంటే ఇక్కడ రాహేలు యొక్క జీవితాన్ని కనుక చూస్తే యాకోబుకి 2 భార్యలు, మరి లేయా రాహేలు. లేయా మరి జబ్బు కండ్లది, రాహేలు ఎక్కువగా యాకోబు చేత ప్రేమించబడుతుంది. మరి ఈమెకి పిల్లలు లేనట్టుగా చూస్తున్నాం. మరి లేయా అనేక మందికి మరి సంతునిచ్చినట్లుగా మరి దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. రాహేలు తనకు పిల్లలు కనకపోట చూచి తన అక్క యందు అసూయపడ్డదంట. అంటే మన ఆలస్యాలకు అసూయపడితే ఏం ప్రయోజనం లేదు. ఇక్కడ ప్రార్థించినట్టుగా యాకోబు ప్రార్థించినట్టుగా ఈమె కోసం కానీ ఈమె ఇక్కడ ప్రార్థించినట్టుగా దేవునికి వాక్యం తర్వాత ప్రార్థించినట్లుగా ఉంది. మరి అక్క జీవితంలో జరుగుతున్న ఆ మేలైన కార్యాన్ని బట్టి, గర్భఫలాన్ని బట్టి, తనకు జరుగుతున్న మరి ఆ సంతానాన్ని బట్టి ఏమేమైపోతుందంటే అక్క యందు అసూయపడినట్లుగా చూస్తున్నాం. యాకోబుతో గర్భఫలం ఏమో లేని ఎడలు నేను చచ్చేదను, గర్భఫలాన్ని ఇవ్వడానికి ఏమైనా యాకోబు దేవుడు ఏంటి? యాకోబు కోపము రాహేలు మీద రగులుకొనగా అతను నేను నీ గర్భఫలమును ఇయ్యకపోయిన దేవునికి ప్రతిగా ఉన్నానా నేను? అంటే దేవుడు గర్భఫలాన్ని ఇచ్చేది దేవుని యొద్ద నుంచి వస్తాయి. కొన్ని దేవుని దగ్గర నుంచి బలమైన కార్యాలు జరుగుతాయి మానవునికి అసాధ్యమైనప్పుడు. ఇక్కడ అంటున్నాడు, నేనేమని ఇవ్వగలనా? దేవునికి ప్రతిగా ఉన్నానా ఏంటి? గర్భఫలం ఇచ్చేది దేవుడు కదా. నిజమే. ఈ విధంగా నిరాశ చెందింది, నిరాశ పడుతుంది. ఎందుకు నిరాశకు గురి చెందిందంటే, నిస్పృహకు గురి చెందిందంటే తన జీవితంలో ఆలస్యం జరగకపోవటం.
మరి గొడ్రాలు అయిపోయిందంట. మరి పిల్లల కొరకు ఎంత కనిపెట్టినా జరగనట్టుగా ఇక్కడ చూస్తున్నాం. అంటే అనుకున్నది జరగనప్పుడు తప్పక మానవుడు లేదా మనిషి యొక్క జీవితంలో నిరాశకు గురి చెందుతాడు లేదా విరక్తి చెందుతాడు. ఎందుకు ఈ జీవితం అని కొంతమంది సూసైడ్ చేసుకొని చనిపోతారు. ఈ విధంగా రకరకాలుగా ఉంటారు. ఈమె జీవితంలో కూడా అంటుంది, మరి మొదటి వచనంలో మనం చదివాం, గర్భఫలం ఏమో లేని ఎడల నేను చచ్చేదను. అంటే తను అనుకున్నది జరగనక ఉన్న కారణాన్ని బట్టి తనెందుకు ఈ బ్రతుకు అనుకుంటుంది. అప్పుడప్పుడు మన జీవితంలో మనం కూడా చాలా అనుకుంటాం, కొన్ని మంచిగా అవుతాయి, కొన్ని జరగవు. మరి అంత మాత్రాన దేవుడు విడిచిపెట్టినట్టు కాదు, అంత మాత్రాన దేవుడు ప్రేమించినట్టు కాదు, అంత మాత్రాన దేవుని జీవితాన్ని మరి కోపించినట్టు కూడా కాదు. అంటే ఇక్కడ చూస్తే లేయాని దేవుడు ప్రేమించి రాహేలుని ద్వేషించినట్టు కూడా కాదు. అంటే ఎక్కడ కూడా రాహేలు ఇంతవరకు మరి ఎక్కువ ప్రార్థించినట్టుగా ఎక్కడ కూడా లేదు. యాకోబుతో అంటుంది, నీవు నాకు గర్భఫలాన్ని, నేనేం దేవునికి ప్రతిగా ఉన్నానా? మరి ఇక్కడ చూస్తే 6వ వచనంలో కూడా ఒక మాట ఉంది ప్రియులారా. అప్పుడు రాహేలు, దేవుడు నాకు తీర్పు తీర్చిన ఆయన మొరవినను, నా కుమారుని దయచేసిన అనుకునని అతనికి దాను అని పేరు పెట్టును. అంటే ఇక్కడ బిల్హా కొంతమంది ఉపపత్నులను వేరే వారిని దాసీలను పంపిస్తూ ఇలాగైనా నాకు సంతానం కలిగింది, థ్యాంక్ గాడ్, నా మొర్ర ఈ విధంగానే విన్నాడు, దేవుడు నాకు కుమారుని దయచేసిన అనుకొని అతనికి దాను అని పేరు పెట్టిందంట. ఈ విధంగా జరుగుతుంది. రాహేలు దాసి అయిన బిల్హా తిరిగి గర్భతో యాకోబు 2వ కుమారుని కన్నది. అంటే తన తరపున మరొక దాసినిచ్చి పిల్లలు వీరు కూడా నా పిల్లలే అనుకొని ఆనందపడుతుంది, సంతోషపడుతుంది. ఈ విధంగా 8వ వచనాన్ని కనుక చూస్తే, ఇప్పుడు రాహేలు దేవుని కృప విషయమే నా అక్కతో పోరాడి గెలిచితనుకొని అతనికి నఫ్తాలని ఈ పిల్లలంతా కూడా తన పిల్లలే, కానీ దాసి ద్వారా పొందిన పిల్లలై ఉంటున్నారు. నిరాశకు గురి చెందుతుంది. ఒకవేళ నీ జీవితం అలాగుందా? అంటే కొన్ని అనుకున్నవి జరిగినాయి, కొన్ని అనుకున్నవి జరగలే. అంత మాత్రాన నువ్వు అనుకున్నది జరిగించనటువంటి దేవుడు కాదు, జరిగిస్తాడు తప్పక. అది మినిస్ట్రీలో, అది ఫైనాన్స్గా, అది నీ కుటుంబంలో. దావీదు అనుకున్నాడు మందిరం కట్టాలని, కానీ జరగలే. కానీ తను అనుకున్న దాన్ని సొలొమోను ద్వారా కట్టించాడు దేవుడు. ఇశ్రాయేలు మరి రాజుగా ఉండాలని వాళ్ళు అనుకున్నారు, దేవుడు రాజుగా ఉంటున్నాడు. అయితే ఈ విషయాన్ని బట్టి సమూయేలు నొచ్చుకున్నాడు. ఎందుకంటే నిరంతరము రాజుగా ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడే నడిపించాలనుకున్నాడు. కానీ అది దేవునికి ఇష్టం లేకపోయినా వారు అనుకున్న దాన్ని జరిగించాడు. ఒక్కొక్కసారి ఎంత ప్రేమ అంటే నిజానికి చెప్పాలంటే దేవుడే తానే నడిపిస్తూ రాజుగానే ఉన్నాను కదా. మరొక రాజు అన్నప్పుడు సౌల్ని మరి ఏర్పాటు చేసి మరి సౌల్ని ఇచ్చినట్లుగా చూస్తున్నాం. అంటే అధిపతిగా రాజుగా ఉండాలని వీరు అనుకున్న దాన్ని దేవుని దృష్టికి అనుకూలం లేకపోయినా దేవుడు దాన్ని వారు అనుకున్న దాన్ని ఇచ్చినట్లుగా చూస్తున్నాం. అప్పుడప్పుడు ప్రియులారా, మరి దేవుడు ఏమనుకుంటున్నాడు నీ గురించి? అవును, నువ్వు ఎరగాల, తెలుసుకోవాలా. మనం అనుకున్నది జరగనప్పుడు నిరాశ చెందవద్దు. దావీదు నిరాశ చెందలే, కానీ తన కుమారుడి ద్వారా ఆ మందిరాన్ని కట్టించినట్లుగా చూస్తున్నాం. ఇదే 30వ అధ్యాయం మరి 22వ వచనాన్ని చూస్తుందండి. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొని ఆమె మనవిని విని ఆమె గర్భము తెరిచాను. ఇంతటి దాకా ఏం జరిగిందంటే నిరాశకు గురి చెంది చస్తే బాగుండు, నేను చచ్చేదను, విసుగు చెందింది, బాధపడింది. ఈ విధంగా అంటుంది. ఆఖరికి దేవునితో ప్రార్థించి దేవుడు రాహేలుని జ్ఞాపకం చేసుకుంటూ ఆమె మనవి విన్నాడంట. అంటే మనవి చేసింది, మొర్ర పెట్టింది. తను అనుకున్న దాని కొరకు ఇది ఇలా కాదు, దేవుని దగ్గర నుంచి నేను పొందుకోవాలా, నేను అడిగింది జరగాల, జరిగిస్తాడు దేవుడు. నిజమే, ఎప్పుడైతే ఇలా చేయటం ప్రారంభించిందో దేవుడు లేయా మనవిని ఎలా విన్నాడు, లేయాకి ఎలా సాయం చేశాడు. అలాగే రాహేలు జీవితంలో ఆలస్యం అయిపోయినప్పటికీ కూడా, గుడ్రాలని పిలువబడ్డప్పటికి కూడా దేవుడు రాహేలు జ్ఞాపకం చేసుకొని ఆ మనవి విన్నాడంట. ఆమె గర్భాన్ని తెరిచాడు. ఈ మధ్యాహ్న కాస్యములు నీ మనవులన్నీ ఆలకించబడుగాక, నీ మనవి
వినుగాక. అవును, దేవుడు విన్నాడండి. అది ఉద్యోగంలో కావచ్చు, ప్రమోషన్ కావచ్చు, నీ గర్భఫలం తెరవబట్ట కొరకు కావచ్చు, నీ భర్త మార్పు కొరకు కావచ్చు, నెమ్మది కొరకు కావచ్చు. ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో అవును, దేవుడు నిన్ను జ్ఞాపకం, గాడ్ రిమెంబర్డ్ రేచెల్ని జ్ఞాపకం చేసుకున్నట్టుగా మిమ్మును, మీ కుటుంబాన్ని, నిన్ను, నీ జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని దరిద్రత తీసివేనుగాక, పేదరికం తొలగిపోనుగాక, బలహీనతలు వెళ్ళిపోనుగాక, శాపగ్రస్తమైంది యేసునామములో నీ ఇంట్లోంచి తొలగించబడుగాక. రాహేలును జ్ఞాపకం చేసుకొని ఆ మనవి విని ఆమె గర్భాన్ని తెరిచారంట. ఓపెన్ హర్ వూమ్. అలాగే గర్భ ద్వారములు తెరవబడుగాక. అద్భుత ద్వారములు యేసునామములో, సంతోషకరమైన ద్వారములు, నూతన ద్వారములు యేసునామములో తెరవబడుగాక. అప్పుడు ఆమె గర్భవతి కుమారునికని దేవుడు నా నింద తొలగించాను. నీ నిందలన్నీ, నీ అవమానాలు, నీ సిగ్గు, నీ అప్పు, ఏది కోల్పోయావు, ఏది పోగొట్టుకున్నావు, నీ కాలాన్ని, సమయాన్ని, నువ్వు నిందించబడ్డావు, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని రోజులు, ఆ నిందంతా కూడా ఏం చేస్తానంట, రాహేలు జీవితంలో తొలగించాడంట. అంతేకాదు, మరియు ఆమె యెహోవా మరి ఒక కుమారుడు నాకు దయచేయునుగా కానుకొని అతనికి యోసేపు అని పేరు పెట్టెను. అంటే ఈ కుమారుడే కాదు, యోసేపు. ఇప్పుడు యోసేపు ఈమె గర్భంలోంచి వస్తున్నాడు. ఇంతవరకు మరి బిల్హా దాసి గర్భం నుంచి పుట్టినట్టుగా చూస్తున్నాం. ఇప్పుడు రాహేలు యొక్క జీవితంలో రాహేలునే డైరెక్ట్గా జ్ఞాపకం చేసుకుని రాహేలు గర్భఫలాన్ని, అంటే గర్భాన్ని తెరిచినట్టుగా చూస్తాం. ఆమెను విన్నాడు, ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు, ఆమె జీవితంలో ఒక కార్యాన్ని చేసినట్లుగా చూస్తున్నాం. యేసునిచ్చారంట యెహోవా, మరియు ఆమె మరి ఒక కుమారుడు నాకు దయచేయునుగా కనుకొని అతనికి యేసేపు అని పేరు పెట్టెను. ఎంత గొప్ప కార్యం అండి! దేవుడి ఇక్కడ బలమైన కార్యము చేస్తున్నాడు. అవును, ఒక దినాన నిరాశ చెందిపోయింది. ఒకవేళ నీ జీవితం అలాగుందా? ఇప్పుడున్న పరిస్థితుల్లో, కుటుంబ పరిస్థితుల్లో, ఆర్థికంగా మరి నువ్వు ఎదుర్కొంటున్నవి, అనారోగ్యంగా. ఒక వ్యక్తి 38 సంవత్సరాలు మరి బెతస్తా కోనేటి దగ్గర ఉన్నాడు. ఎంత నిరాశ! 38 ఏళ్ళంటే ఎంత నిరాశకు గురి చెందుతాడు, ఎంత మరి విరక్తి చెందుతాడు. మరి అటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి లేచి నడవమని చెప్పగానే వెంటనే లేచి నడిచినట్లుగా చూస్తున్నాం. అంత ఆశ్చర్యమైన కార్యం. 12 సంవత్సరాల నుంచి ఒక స్త్రీ వస్తుంది. అవును, తను అనుకున్నది బాగుపడాలా. ప్రతి డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, కానీ అనుకున్నది ఎక్కడా జరగలే, ఎవరు జరిగించలేకపోయారు. కానీ ఒక దినాన యేసు గూర్చి విన్నది, ప్రభుని గూర్చి విన్నది. ఆ ప్రభు యొక్క పాదాల దగ్గరకు వచ్చింది, వస్త్రాల దగ్గరకు వచ్చింది. యేసును తాకగానే వెనువెంటనే బాగైపోయిందంట. తన